హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలకథ వేద. ఈరోజు మనం కోతి ముసలి కథ తెలుసుకుందాం. అనగనగా ఒక అడవిలో ఒక సరస్సులో ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు మీదికి రోజు ఒక కోతి వచ్చి పండిన మామిడి పండ్లను తింటూ ఉండేది. అదే సరస్సులో ఒక ముసలి కూడా ఉంది. అది ఆ మామిడి చెట్టు దగ్గర కోతి ఆడుకుంటూ క్రింద పడేసిన మామిడి పండ్లు తింటూ ఉండేది. అలాగే ఒకరోజు మొసలి మామిడి పండ్లు తినడానికి వచ్చి చూస్తే ఆ రోజు మామిడి పండ్లు కొలను పక్కన లేవు. మొసలి ఆకలితో ఉందని గమనించిన కోతి కొన్ని మామిడి పండ్లను చెట్టు మీద నుండి కోసి ఆ మొసలికి ఇచ్చింది. అలా ఆ కోతి మరియు మొసలి మంచి స్నేహితులు అయ్యాయి మరియు రోజు మామిడి పండ్లను పంచుకునేవి. ఒకరోజు మొసలి కోతితో ఇలా అంది, కొన్ని మామిడి పండ్లు మా ఆవిడకి తీసుకెళ్తాను, తనకి రోజు వీటి రుచి గురించి చెప్తున్నాను. ఆ కోతి అలాగే అని చెట్టు మీద నుండి కొన్ని మామిడి పండ్లు కోసి ఇచ్చింది. ఆ మామిడి పండ్లను తీసుకొని కోతి కృతజ్ఞతలు తెలిపి మొసలి తన భార్య దగ్గరికి బయలుదేరింది. మొసలి భార్య ఆ తీయని మామిడి పండ్లను ఆస్వాదిస్తూ మొసలితో ఇలా అంది, ఈ మామిడి పండ్లు ఇంత తీయగా ఉన్నాయి అంటే ఆ కోతి గుండె ఇంకెంత తీయగా ఉంటుందో, నాకు ఆ కోతి గుండెను తినాలని ఉంది అని చెప్పింది. అది విన్న మొసలి, ఆ కోతి నా స్నేహితుడు, నేను అలా ఎలా నీ గుండె కావాలని అడగగలను అంది. అప్పుడు మొసలి భార్య ఆ కోతిని భోజనానికి ఇంటికి పిలువు అంది. మొసలి కోతి దగ్గరికి వచ్చి తనని ముందు అనుకున్నట్లుగా భోజనానికి పిలిచింది. అప్పుడు కోతి కూడా అంగీకరించి మొసలి వీపు మీద కూర్చుని మొసలి ఇంటికి బయలుదేరింది. కొంత దూరం అలా మొసలి వీపు మీద కూర్చొని స్వారీ చేస్తున్న కోతి మొసలితో, ఎందుకు దిగులుగా ఉన్నావు అని అడిగింది. అప్పుడు మొసలి, మా ఆవిడ నీ గుండె తినాలి అని నిన్ను భోజనానికి పిలిచింది అని చెప్పింది. అది విన్న కోతి తెలివిగా ఆలోచించి ఇలా అంది, అయ్యో, నాకు ముందే చెప్తే నా గుండెని తెచ్చేవాడిని కదా, నా గుండెని ఆ మామిడి చెట్టు మీద జాగ్రత్తగా దాచి వచ్చాను, వెనక్కి వెళ్ళి తెచ్చుకుందాం అని అంది. వెంటనే ఆ మొసలి వెనుతిరిగి కోతిని మామిడి చెట్టు దగ్గరికి తీసుకువచ్చింది. ఆ కోతి వెంటనే మామిడి చెట్టు పైకి ఎక్కి, ఒరి మూర్ఖుడా, మిత్రద్రోహి, నేను ఇంక రాను, నా గుండె నా దగ్గరే ఉంది, నువ్వు నన్ను మోసం చేసి తీసుకెళ్ళాలి అనుకున్నావు, ఇంకా నీ స్నేహం నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయింది. నీతి తెలుసుకుందాం. తెలివితేటలు, సమయస్ఫూర్తి, చతురత, బుద్ధి కుశలత, నేర్పు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా మనల్ని కాపాడుతాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ ద ఛానల్.